ఇంకా కాలేదు కదా. ఏదమ్మా అయోధ్య. అయోధ్య అబ్బా నువ్వేందమ్మా గడ్డి లెక్క బాగానే ఉన్నావు. నీ పేరేందమ్మా? అందమ్మా. నీ పేరయ్యా? గడ్డం కొండయ్య పెద్ద ఆయన. నీ పేరమ్మా? విజయమ్మ. విజయమ్మ. నీ పేరయ్యా? నా పేరు బాలయ్య. అందరూ నా పేరు శాస్త్రి, అందరూ బాలయ్య గారు శాస్త్రి అంటారు. బాలయ్య గారు శాస్త్రి నీవేనయ్యా? నీ పేరమ్మా? గజాల. గజాల. గజ్జల గజాల. నీ పేరేనమ్మా? కుమారి. ఈ విషయం ఏంటంటే నేను పుణ్య పొందలండి. మా ఆవిడ కుమారి. మా ఆవిడ కుమారి. నీ పేరు ఏం పేరమ్మా? గజాల చెల్లెలా? గజాలకు తగ్గట్టు ఈ రాచవారి కాలంలో ఆటోలకు ఎప్పుడు పోయి కాలేజ్ టైం అవుతుంది, ఇంకా ఆటోలు రాలేదు. ఇంకా ఈ అనవయ్య ఆటో కూడా రాలేదు. సరేనా నేను అనవయ్య కాలేజ్ వాళ్ళకి ఎందుకు వస్తాడే, ముఠా వాళ్ళకైతే అంటాడు. సరే వాళ్ళ కాదు, ఈ గ్రీక్ మీద సుందరాంగులు ఇంకా రాలేదేంటో, టైం అయిపోతే. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు మనకేం తెలుసు. అక్కడ ఉన్నాడు వంశీ. బైక్ ఉందా మీ దగ్గర? మైక్ దగ్గర పెట్టుకోండి. అంటే విజయ, ఇంతకుముందు సన్నగా పొలంలో ఉండేదానివి, ఇప్పుడు తిని బాగా బలిసావే. సరే కానీ రాత్రి కంటి కడుకుంది, ఎందుకని నన్ను కొట్టావు? అదే నేను కాబట్టి కొట్టా. అదే ఇంకోటి అయినట్టయితే ఏంటిది గేటే? అదైతే వదిలే. లడ్డు లాగా తిన్నావా లేదా? నాకా ఇంకెవరు కావాలి మామా? అపిడితో పెట్టు. గమ్ముంటే మాత్రం డాన్స్ చేయండి మీరందరూ. వాళ్ళు చెప్పురా, వాళ్ళకి దగ్గర పెట్టుకో మైక్. ఏంటో శాసమా, నన్ను వదిలిపెట్టి పోతున్నావు? అబ్బో రీసౌండ్ వస్తుంది.
ఏయ్ దమ్ముంటే మొత్తం డాన్స్ చేయండి చూసుకుందాం. మాత వేస్తారా మీరు? అంత దమ్ము ఉందా? మీరంతా ఎవరనుకుంటున్నా దిద్ది కొండయ్యా చేద్దాం కొండయ్యా దమ్ముంటే రండి అద్దాం. చాలే కానీ ఇప్పుడు ఇవ్వండి. సాయంత్రం పొన్న పొందలు ప్రైవేట్కి వస్తారుగా, అక్కడ చూసుకుందాం. అసలే రాత్రిపూట రాత్రిపూట కరెంట్ కూడా ఉండట్లేదు. ఇక బండి సరే అమ్మా, అందరూ వచ్చారా? కూర్చోండి కూర్చోండి. మీ క్లాస్ బాయ్స్ ఏరమ్మా? మైక్ గోళీలాట ఆడుతున్నారా? ఆయన ఎవరు ముసలి కాకుండా వేయలేదా? కూర్చోండి కూర్చోండి. సరే కానీ మన గచ్చులు కదాలేదమ్మా, కంటికి కాదు ఈ వారం అయిందమ్మా, ప్రైవేట్ కూడా రావట్లేదు. సార్ నేను వస్తా పిలిచాను సార్. వాళ్ళ అమ్మ 5 లీటర్ల పాలు 4 డజన్ల గుడ్లు ఇచ్చింది సార్. 5 లీటర్ల పాలు 4 డజన్ల గుడ్లు తింటాకేనా? అవును సార్. సరిపోతాయమ్మా? అమ్మ అంటే చెయ్యి అంతా కొరిసిందిరా, పండిలాగా ఉంది. కొంచెం ఒక వెళ్ళి పిలుస్తారండి అమ్మ. ముందు మంత్రియా సార్ ఏను కన్నయ్యా జాగ్రత్త అయ్యా, వాళ్ళ ఇంట్లో పడతారయ్యా. అమ్మో వద్దు. చూసయ్యా చూసా. అయ్యా కొండయ్య గారు లేదండి సార్. సార్ ఈ మధ్య ఎక్కడ బాగా చదువుతున్నావు అంటే ఏదో 2 కుదురయ్యా. 2 నోట్లే కాదయ్యా, 2 ఒకట్ల. 2 కాదా సార్? కాదయ్యా, 2 3 6 పోయిందయ్యా. సార్ కన్నయ్య ఆటోలో పోతుంది సార్, వెళ్ళి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. దానికా సార్ అతను ఇంటికి వెళ్తున్నాడు సార్. నీకు ఏం పని లేదు, నీకోసం వెళ్తుంది, లడ్డూలు తేడానికి పోతున్నా. అప్పుడు ఆగండి. లడ్డూలు పోతున్నాయ్యా సార్. చెప్పమ్మా నీకేంది? రాత్రి చంద్రం గారికి పాలకి వెళ్తుంటే నా ముసలి నా వెనకే పడుతున్నాడు సార్. ముద్దడుగుతున్నాడు సార్. ఎవరు నిన్న? అవును సార్. అయ్యా ముసలియా ఏమి అనసూయ అన్నారు పోతున్నాడు అయ్యా ముసలియా? ఎందుకు
అంతగానే నాలుగు బంగారు వెళ్తారు కదా ఎందుకు వచ్చే కనుక్కోండి ఇద్దరు కలిసి అది నొక్కి పట్టుకో మైక్ తీసుకురా బాబు నువ్వు అంతయ్య పాలకు పోతుంటే పాలమ్మ కాదయ్య ముసలియ మై కదా మా కూసయ్యా కూర్చోమ్మా కూర్చో నేను వస్తాను మీరే కాదు సార్ చెప్పింది ఎక్కడ కనిపిస్తే అక్కడ గుడ్ మార్నింగ్ చెప్పమని చెప్పానే ఎక్కడ కనిపిస్తే అమ్మా పెద్దలు కాజాలా రామ్మా మా అమ్మగారు రామ్మా మైక్ తీసుకో అమ్మ ఈ మధ్య బాగా పద్యాలు బాగా చెప్తున్నాను అమ్మా కొంచెం పద్యాలు చెప్పమ్మా ఉప్పు కప్పు రంగు ఆ ఉప్పు కప్పు రంగు ఈ మైక్ ఆ మైక్ ఒక్క పోలిక నుండు దగ్గర పెట్టుకో మైక్ ఇది మైక్ దగ్గర ఒక్క లేదమ్మా నొక్క పోలిక నుండు చెప్పు ఇప్పుడు చెప్పు ఉప్పు కప్పు రంగు ఆ నొక్క పోలిక నుండు చూడ రుసుగు తేడ వేరు చేస్తుందండి ఏందమ్మా పురుషు అంత దగ్గర సిగ్గులా ఉన్నావు వస్తున్నారా ఏళ్ళ మొగాలు ఏం చేశారు అంత డైరీ ఎవరు చేయలేరమ్మా సరే సారు సరే గానీ ఆ క్యాన్లు అయిపోయినాయి ఉన్నాయమ్మా ఉన్నాయా ఇంకేమన్నా కావాలంటే లోపల కుమారు వండుకుందమ్మా సార్ అయితే అమ్మా కుమారు 2 అరిసెలంట చేస్తారమ్మా కుమారక్క 2 అరిసెలు అక్క సాలేదు ఎనగబెట్టడమే ఎక్కువ మళ్ళీ పక్కన వాళ్ళు కూడా ఇస్తున్నాడు ఏ పని అక్క చెల్లెలు వెళ్ళక్క సర్లే అమ్మా కుమారి సరే సారు ఇప్పుడు ఏం చేయమంటారు కూర్చోమంటారా సరే గానీ ఒంట్లు బాగా చెబుతున్నావు అమ్మా ఈ మధ్య నేను చాలా సార్లు గమనించాను బాగా చాలా వచ్చు సార్ ఒంట్లు ఏదో ఒంట్లు చాలా వచ్చా వచ్చు సార్ ఏదమ్మా చెప్పమ్మా 1 2 చెప్పు ఇది 1వ నెంబర్ బస్సు అబ్బో ఇది ఎవరమే నాకు తెలుసు కదా సార్ మీరు చెప్పింది నేను చెప్పా 1వ నెంబర్ బస్సా అవును సారు ఎవరమ్మా దానికి డ్రైవర్ ఎవరు ఎంతకి ఏందమ్మా నేను వస్తుంటే ప్రజెంట్ కి ఎంత బయట ఎవరు మాయదారు మళ్ళా మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు లారీ డ్రైవరేనా అవును వెండి మధ్య కొడుకు సార్ రంగనాథన్ కొడుకు ఏమో ఆయన సాధ్యుడే అసాధ్యుడు చూస్తానమ్మా నేను మళ్ళీ నేను మాట్లాడతాను జాగ్రత్త సార్ భయం పెట్టిన సారు నన్ను ఆయన పెట్టుకుని ఉంటే సార్ సీట్ అయిపోయిన తర్వాత సరే అమ్మా ఇంటికి వెళ్తావా సార్ నాకు కడుపులో ఎప్పుడు ఇంటికి వస్తాను సార్ ఎందుకమ్మా తిన్నది అయిపోయినాయా వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాను సార్ ఎన్ని కొంచెం తెచ్చుకుంటావా ఆకలి కలుపులు అయిపోతుందా ఆకలి కడుపులో నొప్పిగా ఉంది సార్ నాకు ఇప్పుడు నువ్వు తెచ్చిన 2 కాయలు మొత్తం తినేవాళ్ళు కదమ్మా సరే అమ్మా జాగ్రత్తగా పోయిరా సరే సార్ నేను తింటే కాపలు కూడా అడుగుతుంది సార్ నన్ను జనపల్లి కదమ్మా 2 సకలన్నా పెట్టామా సరిపోద్దా సార్ నీకే సరిపోయి సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళరండి సరే సార్ అసలే పెద్ద మాట సార్ ఆమె గారు పెద్ద మాట పెద్ద మారా సరే అని లేదమ్మా వేసి లైన్ గా నోటు మీద వేలేసుకొని పోండిగా Thank you.
ఎగవచ్చి గోదారమ్మ ఎలా కిల్ల పడ్డారమ్మో ఎన్నెలొచ్చి నెల్లూరే ఇంటికి నీలయ్యేనమ్మో కొమ్ము చదువు ఉండాలని పేరంటాలే చేస్తుంటే పొలంలో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడాల పిల్లడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడాల పిల్లడైనా నీ ఓడు అగడలోన అందాల విందమను వాటేసుకుంటే వందేల పంట వద్దంటే విందమనవు చేస్తే చేమంతి బుక్క చెంగావిగా నేరు మొగ్గ చేస్తే చేమంతి బుక్క చెంగావిగా నేరు మొగ్గ రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు రాణిగారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే అల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది ఏమిరా అయితే ఇదంతా కదా పోవాలో ఉన్నా కదా కాలేజీ పోవాలన్నా అవునరా సరే ఇంటికి వెళ్తున్నారా మీరు బండి అయితే ఇంకా